వారికి నిమజ్జనం చేయాలన్నా నన్నే పిలవాలి. నేనే ఇప్పటిదాకా ఎన్నో పిల్లలకి మోత మోగించిన, ఇంకెన్నో సావులకి బంధువునైనా, కానీ మొట్టమొదటిసారి ఒక ప్రేమ కథకి సాక్ష్యాన్నైనా. 2010 సమయం ఒక మారుమూల గ్రామంలో బ్యాండ్ కొడుతూ జీవనం సాగించే యువకుడు రాజు ఊరికి చెందిన అమ్మాయి రాంబాయి ఎంతో గాఢంగా ప్రేమిస్తాడు. కానీ రాజు తండ్రి రమేష్ తన కొడుకుని హైదరాబాద్ పంపి వేరే పని ఏదో చేసుకోవాలని ఆశపడతారు. ఇంకో పక్క రాంబాయి తండ్రి వెంకన్న కూతురికి కేవలం గవర్నమెంట్ సంబంధం చేయాలని చూస్తాడు. ఈ క్రమంలో ప్రేమలో పడ్డ ఈ యువ జంట ప్రేమ కథ ఎలా సాగింది, ఇద్దరికీ పెళ్లి ఎలా జరిగింది, ఆ మధ్యలో ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి, తన సొంత కూతురుకే వెంకన్న తలపెట్టిన హాని ఏంటి, చివరికి వారి ప్రేమ కథ ఎలా ముగిసింది అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. వారికి నిమజ్జనం చేయాలన్నా నన్నే పిలవాలి. నేనే ఇప్పటిదాకా ఎన్నో పిల్లలకి మోత మోగించిన, ఇంకెన్నో సావులకి బంధువునైనా, కానీ మొట్టమొదటిసారి ఒక ప్రేమ కథకి సాక్ష్యాన్నైనా. వారికి నిమజ్జనం చేయాలన్నా నన్నే పిలవాలి. నేనే ఇప్పటిదాకా ఎన్నో పిల్లలకి మోత మోగించిన, ఇంకెన్నో సావులకి బంధువునైనా, కానీ మొట్టమొదటిసారి ఒక ప్రేమ కథకి సాక్ష్యాన్నైనా. వారికి నిమజ్జనం చేయాలన్నా నన్నే పిలవాలి. నేనే ఇప్పటిదాకా ఎన్నో పిల్లలకి మోత మోగించిన, ఇంకెన్నో సావులకి బంధువునైనా, కానీ మొట్టమొదటిసారి ఒక ప్రేమ కథకి సాక్ష్యాన్నైనా. వారికి నిమజ్జనం చేయాలన్నా నన్నే పిలవాలి. నేనే ఇప్పటిదాకా ఎన్నో పిల్లలకి మోత మోగించిన, ఇంకెన్నో సావులకి బంధువునైనా, కానీ మొట్టమొదటిసారి ఒక ప్రేమ కథకి సాక్ష్యాన్నైనా. వారికి నిమజ్జనం చేయాలన్నా నన్నే పిలవాలి. నేనే ఇప్పటిదాకా ఎన్నో పిల్లలకి మోత మోగించిన, ఇంకెన్నో సావులకి బంధువునైనా, కానీ మొట్టమొదటిసారి ఒక ప్రేమ కథకి సాక్ష్యాన్నైనా. వారికి నిమజ్జనం చేయాలన్నా నన్నే పిలవాలి. నేనే ఇప్పటిదాకా ఎన్నో పిల్లలకి మోత మోగించిన, ఇంకెన్నో సావులకి బంధువునైనా, కానీ మొట్టమొదటిసారి ఒక ప్రేమ కథకి సాక్ష్యాన్నైనా. వారికి నిమజ్జనం చేయాలన్నా నన్నే పిలవాలి. నేనే ఇప్పటిదాకా ఎన్నో పిల్లలకి మోత మోగించిన, ఇంకెన్నో సావులకి బంధువునైనా, కానీ మొట్టమొదటిసారి ఒక ప్రేమ కథకి సాక్ష్యాన్నైనా. వారికి నిమజ్జనం చేయాలన్నా నన్నే పిలవాలి. నేనే ఇప్పటిదాకా ఎన్నో పిల్లలకి మోత మోగించిన, ఇంకెన్నో సావులకి బంధువునైనా, కానీ మొట్టమొదటిసారి ఒక ప్రేమ కథకి సాక్ష్యాన్నైనా. వారికి నిమజ్జనం చేయాలన్నా నన్నే పిలవాలి. నేనే ఇప్పటిదాకా ఎన్నో పిల్లలకి మోత మోగించిన, ఇంకెన్నో సావులకి